హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి శనగపప్పు పొడికూర ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇదైతే ఒకసారి మీరు ట్రై చేయాల్సినటువంటి రెసిపీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్, చాలా కొత్తగా కూడా ఉంటుంది ప్రాసెస్. సో ఒకసారి అయితే ప్రాసెస్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇలా మనం రసం కానీ పప్పుచారు కానీ సాంబార్ కానీ పెట్టుకుని సైడ్ డిష్లో పెట్టుకుని ఇంకా బాగుంటుంది. సో ఇదిగోండి శనగపప్పు ఫ్రెండ్స్. ఇది మీరు వెయిట్లో చెప్పాలంటే ఒక 70 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ శనగపప్పుని 2 అవర్స్ పాటు నానబెట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్నటువంటి ఈ శనగపప్పుని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనిలో 1 or 2 టేబుల్ స్పూన్స్ వాటర్ మాత్రం యాడ్ చేసుకొని మనకి ఇది ఎలా అంటే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దీనిలో నేను కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసుకొని, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక వెల్లుల్లి అలాగే 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసి తాలింపు దినుసులు యాడ్ చేసుకోండి. మనకి ఈ పోపు దినుసులు ఉంటాయి కదండి, జీలకర్ర ఆవాలు ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మనకి పోపు అనేది మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో దీనిలో అయితే కంపల్సరీగా ఇంగువ అయితే యాడ్ చేసుకోండి. ఇంగువ అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మనకి పోపు అనేది కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నటువంటి శనగపిండి ఉంది కదండి, శనగపప్పుని ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకోండి. ఇది మనం కంటిన్యూస్గా కొంచెం తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం సేపటికి ఇలా పొడి పొడిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, మీకు వంట ఏమి చేయాలనిపించట్లేదు అన్నప్పుడు, అలాగే నోటికి ఏమీ బాగాలేదు తినడానికి అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. సో దీనిలోనే నేను కొంచెం సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. సో ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో కారమును సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే ఫైనల్లో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నిజంగా ఒకసారి మీరు కొత్తగా చేయండి, బాగుంటుంది. శనగపప్పుని ఇలా మిక్సీ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఇలా మీరు కర్రీ చేసుకున్నారనుకోండి, చాలా కొత్తగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి నేనైతే సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నా. ఇది అలా వేడివేడి అన్నంలో కొంచెం అలా నెయ్యి వేసుకొని పక్కన ఈ కర్రీ పెట్టుకొని తింటే మొత్తం కర్రీ అంతా కూడా మొత్తం ఈ కర్రీతోనే తినేస్తారండి. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ అండి. సో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కర్రీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరైనా మీ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చేసి పెట్టారనుకోండి, ఇది ఎలా చేసావని చెప్పేసి ప్రాసెస్ కూడా మిమ్మల్ని అడిగి తెలుసుకుంటారు. అంత బాగుంటుంది. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.